హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనర్జిక్ వరల్డ్. ఇప్పుడు కంగైన్ డివైస్ నుంచి వచ్చే వాటర్లో నేను డైలీ చెప్తుంటాను కదా, ఆల్కనిటీ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి, మైక్రో క్లస్టరింగ్ ఉంటుంది అని. వాటిల్లో ఆల్కనిటీ చెప్పేశాను, యాంటీ ఆక్సిడెంట్ గురించి చెప్పేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఈ మామూలుగా ఈ బోర్ వాటరు, ఇవి ఎనర్జిక్ కంగైన్ డివైస్ నుంచి తీసిన వాటర్. ఇప్పుడే 9.5 pH తీశాను. వీటిల్లో మనకి బాడీకి మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఆహారం తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు మన బాడీ 100కి 100% అబ్జర్వ్ చేసుకోవాలి, అంటే శోషించుకోవాలి, బాడీ మొత్తం పీల్చుకోవాలన్నమాట. అలా పీల్చుకున్నప్పుడే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మొత్తం మన బాడీకి అందుతాయి, అంటే రక్తంలో ప్రవేశించి రక్తం ద్వారా మన బాడీకి పోషణ అనేది జరుగుతుంది. కానీ మనం తాగే 20 రూపాయల క్యాన్ బాటిల్ కానీ, లేదా కొంతమంది వాళ్ళ ఇంట్లోనే బోర్ వాటరే తాగుతుంటారు. ఆ బోర్ వాటర్ నీళ్లు కానీ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు మనం తిన్న ఆహారాన్ని 100కి 100% తీసుకుంటున్నాయా లేదా, బాడీకి అందిస్తున్నాయా లేవా అనేది జస్ట్ సింపుల్ టెస్ట్ ఇంట్లో ఉండే వస్తువులతోనే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి, 2 ఎంటీ గ్లాసులు తీసుకున్నాను. ఇదండి పసుపు హల్దీ, హిందీలో హల్దీ అంటారు కదా, పసుపు 1 స్పూన్ ఇందులో వేస్తున్నాను. ఇంకొక స్పూను మరొక గ్లాసులో వేస్తున్నాను. రెండిట్లోనూ పసుపు కొమ్ములతో ఆడించిన పసుపు రెండింట్లో వేసాను. ఇందులో మన బోర్ వాటర్, మా ఇంట్లో ఉన్న బోర్ వాటర్ పోస్తున్నాను. సేమ్ ఇంకో గ్లాస్లో ఎనర్జిక్ కంగైన్ డివైస్ నుంచి తీసిన వాటర్ పోస్తున్నాను. 9.5 pH బటన్ ప్రెస్ చేస్తే వచ్చిన వాటర్ ఇది. రెండింటిలో సేమ్ పసుపు వేసాను. ఇది బోర్ నుంచి తీసిన వాటరు, అంటే మాకు ట్యాంక్ నుంచి వచ్చిన వాటరు. ఇది ఎనర్జిక్ డివైస్ నుంచి తీసిన వాటర్. మైక్రో క్లస్టరింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి లేదా రక్తంలో తగిన పోషణ అనేది 100కి 100% జరుగుతుందా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా చూపిస్తాను. ఇలా చూడండి, ఈ గ్లాస్లో పసుపు వేసాను కదా, సేమ్ పసుపు రంగులాగే ఉంది. ఒక 10% కూడా ఈ పసుపుని ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకోలేదు. చూడండి, పసుపు కలర్లోనే ఉంది. సేమ్ అదే టైంలో ఎనర్జిక్ కంగైన్ డివైస్ నుంచి తీసిన వాటర్లో పసుపు వేసాను కదా, కలర్ చూడండి చేంజ్ అయింది, ఆరెంజ్ కలర్. మామూలుగా మనం పసుపు కొమ్ముని బ్రేక్ చేసి చూసినట్టయితే అది ఈ కలర్లో ఉంటుంది. పసుపు కొమ్మని మీరు ఈ వీడియో చూసిన తర్వాత బ్రేక్ చేసి చూడండి, అంటే పగలగొట్టి చూడండి, అది పసుపు కలర్లో ఉండదు, ఇలా లైట్గా రెడ్డిష్ లేదా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సరే, ఇది ఎందుకు మారలేదు, ఇది ఎందుకు మారింది అంటే, ఇదే మైక్రో క్లస్టరింగ్ అంటే. ఈ వాటరు ఎనర్జిక్ కంగైన్ డివైస్ నుంచి తీసిన వాటరు 100కి 100% పసుపులో ఉన్న గుణాలన్నింటినీ గ్రహించి అబ్జర్వ్ చేసేసుకునింది. అండ్ సేమ్ ఇలాగే మన ఈ వాటర్తో ఆహారం తీసుకున్నా కానీ పసుపు గుణాలు ఎలాగైతే అబ్జర్వ్ చేసేసుకొని 100కి 100% కలర్ మారిందో, అంటే ఇది బాడీకి కావాల్సిన ఇందులో ఉన్న పసుపు మొత్తం అబ్జర్వ్ చేసేసుకునింది. ఈ పసుపు నీళ్ళు మనం తాగితే మనకి హెల్తీగా ఉంటాం. సేమ్ ఇలాగే ఇంకో టెస్ట్ కూడా ఉంటుంది, అది జీలకర్రతో చేస్తారు, అది కూడా చూపిస్తాను. సేమ్ ఈ వాటరు ఏ విధంగా అయితే పనిచేసి ఈ పసుపులో గుణాలను గ్రహించిందో, మనం తీసుకునే ఆహారంతో పాటుగా ఈ వాటర్ తాగితే, ఈ వాటర్ అంటే ఏదో పైనుంచి పడదు, మిషన్ ఏం తయారు చేయదు, మన ఇంట్లో ఉన్న వాటర్ని ఎనర్జిక్ కంగైన్ డివైస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ వీడియోస్లో చూపించాను కదా, ఆ డివైస్లోకి వెళ్ళి లోపల ప్లాటినం ప్లేట్స్ అనేవి 7 ఉంటాయి. ఆ ప్లాటినం ప్లేట్స్లో ప్రవహించి ప్లస్ మైనస్గా విడిపోయి, అంటే మనం ప్రతి ఒక్కరూ 8th క్లాస్లో ఈ లెసన్ వస్తుంది, యానయోడు క్యాథయోడు. ఒక గ్లాస్లో ఒక యానయోడు దింపి
కరెంటు పంపించాము అని చదువుకున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతే. అప్పట్లో ఈ డివైజులు లేవు, అది ఒక ఆలోచన ఉనింది. జపాన్ కంపెనీ వాళ్ళు ఈ ప్రాసెస్తో ఒక డివైస్ని తయారు చేశారు. అది వాళ్ళు వాడి ఫస్ట్ వాళ్ళు హాస్పిటల్లో 20 years వాడి తర్వాత డొమెస్టిక్లోకి తీసుకొచ్చి దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి దేశంలోనూ ఎనర్జీ కంబైన్ డివైస్లు దొరుకుతున్నాయి. సో పసుపు టెస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర చూపిస్తాను. ఈ పసుపు జీలకర్ర ఎందుకు చూపిస్తున్నానంటే మన ఇంట్లో వాడే వస్తువులతోనే సింపుల్గా ఈ వీడియో చూసి అయిపోయాక మీరు కూడా టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకుంటే మీ వాటర్ ఏమాత్రం అబ్జర్వ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. చూడండి, జీలకర్ర చూపిస్తాను చూడండి. ఇందులో జీలకర్ర వేసాను. ఇందులో కూడా సేమ్ జీలకర్ర వేసాను. ఇప్పుడు బోర్ నుంచి తీసిన వాటర్ ఇందులో పోస్తున్నాను. సేమ్ ఎనర్జీ కంగన్ డివైస్ నుంచి తీసిన వాటర్ ఈ గ్లాస్లో పోస్తున్నాను. ఇప్పుడు చూడండి, షేక్ చేస్తున్నాను. చూడండి, ఇందులో వేసిన జీలకర్ర అలాగే ఉంది, కలర్ పెద్దగా మారలేదు. ఎనర్జీ కంగన్ డివైస్లో నుంచి తీసిన వాటర్లో వేసిన జీలకర్రలోని గుణాలని అబ్జర్వ్ చేసుకునింది. జనరల్గా మనం ఇలా వేడి నీళ్ళల్లో జీలకర్ర వేసి కాస్తాం కదా, అప్పుడు వస్తుంది. ఒకసారి కాగబెట్టి చూడండి, మామూలు నీళ్ళలో వేయండి, అదేం అబ్జర్వ్ చేసుకోదు. వేడి నీళ్ళలో వేయండి లేదా స్టవ్ మీద పెట్టి కాయండి. కాసినప్పుడు పసుపు కానీ జీలకర్ర కానీ రెండిట్లో గుణాలు వేడి చేసినప్పుడు మాత్రమే నీళ్ళల్లో అబ్జర్వ్ అవుతాయి. కానీ ఈ డివైస్ నుంచి తీసిన వాటర్లో వేడి చేయాల్సిన అవసరం లేకుండానే ఆ గుణాలన్నింటినీ తీసుకుంటుంది. దాన్నే మైక్రో క్లస్టరింగ్ అంటారు. సరే, దీనివల్ల మన బాడీకి ఏమి యూజ్ అంటే మన బాడీ సూక్ష్మమైన కణాలతో తయారవుతుంది. అది మీకు అందరికీ తెలిసిందే కదా. పరమాణు నుంచి అణువు నుంచి టిష్యూ నుంచి ఆర్గాను, ఇలా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ క్రమంలో మామూలుగా ఈ వాటర్లో మాలిక్యూల్స్ అనేవి 20 ఉంటాయి సైజు, కానీ ఈ వాటర్లో 5 or 6 ఉంటాయి. అంటే అంత సూక్ష్మంగా ఉంటాయని అర్థం. అవి మన బాడీలో ఆల్రెడీ సూక్ష్మ కణాలే కదా ఉంటాయి, అందులోకి చొచ్చుకొని వెళ్ళి స్పీడ్గా అబ్జర్వ్ అయ్యి ఈ పసుపు లేదా ఈ జీలకర్రలోకి ఎలా అబ్జర్వ్ అయ్యిందో ఈ నీళ్ళల్లోకి, సేమ్ అలాగే ఈ వాటర్ కూడా బాడీలోకి త్వరగా చొచ్చుకొని పోయి ఆ మాలిక్యూల్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, డైలీ. అంటే మనం తాగుతూనే ఉంటాం కదా డైలీ, ఏ రోజుకి ఆ రోజు. మృత కణాలు అంటారు బాడీలో, అవి రోజు తయారవుతూనే ఉంటాయి, డెడ్ సెల్స్ అంటారు. ఆ డెడ్ సెల్స్ని క్లీన్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకేం యూజ్ అంటే మృత కణాలు అంటే ఇంగ్లీష్లో డెడ్ సెల్స్, ఆ డెడ్ సెల్స్ బాడీలో అలాగే ఉన్నాయి అనుకోండి, దాని మీద ఇంకొకటి ఫామ్ అయ్యి దాని మీద ఇంకొకటి ఫామ్ అయ్యి అలాగా ఒక గడ్డలాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అవే కాలక్రమేణా క్యాన్సర్ గడ్డలు అంటారు. ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఏ రోజుకి ఆ రోజు డెడ్ సెల్స్ అనేవి చనిపోతాయి. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఫ్రీ రాడికల్స్ అని ఉన్నాయి. అంటే అవి కూడా డెడ్ సెల్స్ లాగే మన కణాలలో నుంచి పుట్టినయే కొన్ని ఒక మెంటల్ వచ్చిన కణాలలాగా తయారయ్యి మన సెల్సే డ్యామేజ్ చేస్తాయి. వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు. అవి చంపి సెల్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ ప్రాసెస్ కూడా జరగకుండా సెల్స్ని క్లీన్గా ఏ రోజుకి ఆ రోజు ఉంచేలా ఈ కంగన్ డివైస్ నుంచి వచ్చిన వాటరు ఉంచుతుంది. ఇది ఎనర్జీ కంపెనీ, జపాన్ వాళ్ళు తయారు చేశారు. 50 years ముందే తయారు చేశారు. వాళ్ళు మాత్రమే వాడారు, బయట ప్రపంచానికి ఇవ్వలేదు. ఇప్పుడు మనం భారతదేశంలో సగటు ఆయుష్ అనేది 80 నుంచి 60, 70 అలా రేంజ్లో ఉంది. కానీ జపాన్ వాళ్ళు 90 సంవత్సరాలు బతుకుతున్నారు. 100 సంవత్సరాల క్రితం మన ఇండియాలో కూడా అలాగే బతికేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదు, అంతా ఇప్పుడు ప్లాస్టిక్ మయం. తినే వాటర్ నుంచి, నిద్రలేసి తాగిన వాటర్ నుంచి పడుకోబోయే ముందు తినే తిండి వరకు ప్రతిదీ కలుషితమే. మనం ఏం చేయలేము.
ఇప్పుడు ఏం చేయలేము, గాలిని మనమే శుభ్రం పరచుకొని ఏం పీల్చుకోలేము. తిండి అంటారా, పెస్టిసైడ్స్ వేసేసి కెమికల్స్ వేసి అవి వాటి గురించి చెప్పనే ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మనం ఏమైనా చేయగలము అంటే వాటర్ని క్లీన్ చేసుకొని తాగగలం, అది మన చేతిలో ఉంది. సో ఈ ఎనర్జీ కంపెనీ డివైజు పెట్టుకునేదానికి మీలో అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అవుతారు. సో నా ఛానల్ పేరు కోడికత్తి ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏదన్నా ఒక 10% అన్నా నిజమే మాకు నచ్చింది అని మీకు అనిపిస్తే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసేది మాత్రం ఆలోచించండి, ఎందుకంటే ఇది కొత్త ఛానల్, అందరినీ ఎంకరేజ్ చేయాలి. సో ఆ విధంగా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. పసుపు చూడండి, టైం గడిచే కొద్దీ ఎలా మొత్తం అబ్జర్వ్ చేసుకునింది. జీలకర్ర సేమ్, పసుపు కూడా ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఈ రెండు కూడా కంగన్ డివైస్ నుంచి తీసిన వాటర్లో పోసిన పసుపు. ఇది సేమ్ బాగా అబ్జర్వ్ చేసుకునింది. ఇదైతే చూడండి మొత్తం మారిపోయింది, పూర్తిగా శోషించుకునేది. ఈ జీలకర్ర, ఈ పసుపు ఇంత టైం అయింది కదా, 10 minutes అయింది కదా, అలాగే ఉంది. కానీ ఇది మాత్రం 100% అబ్జర్వ్ చేసుకుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్.